కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మినీ తిరుపతి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందన్న విషయం మనందరికీ తెలిసినదే. హైదరాబాద్ కి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి నెల జరిగే ఒక ప్రత్యేకమైన రోజు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదే గిరి ప్రదక్షిణ. సాధారణంగా అన్ని గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తుంటారు, కానీ అరుణాచలం, యాదాద్రి, లక్ష్మీనరసింహ స్వామి ఇలాంటి గుడిలలో దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వీలు పడదు. అందుకే ఇలాంటి గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన శ్రవణ నక్షత్రం రోజున ఈ స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభం అవుతూ ఉంటుంది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. ఈ రోజు భక్తులందరూ ఉదయం 5 గంటలకే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటుంటారు. పూర్తి 22 ఎకరాలలో ఉన్న ఈ స్వర్ణగిరి క్షేత్రం చుట్టూ అయితే ప్రదక్షిణ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు పడితే అప్పుడు చేయడం వీలు పడదు. శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మాత్రమే గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణతో పాటు కొన్ని ప్రత్యేక పూజలు కూడా ఆ రోజు జరుపుతుంటారు అండ్ కొన్ని ప్రత్యేక ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. 2024 జనవరి 7న శ్రీ అంగరంగ వైభవంగా శ్రీ చిన్నజీయర స్వామి వారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగడం జరిగినది. ఈ ఆలయం పంచమరాత్రి ఆగమ శాస్త్రం అండ్ తెన్నచార్య సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. అలాగే ఈ ఆలయం పల్లవ, చోళ, విజయనగర, చాళుక్యుల, వైశ్యుల సమీతలంగా తీర్చిదిద్దారు. వాటితో పాటు ప్రత్యేకతగా ఈ ఆలయంలో 120 అడుగుల హనుమాన్ మండపము. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మధ్యాహ్నం 1 గంటలకు మాత్రం కొద్దిసేపు దేవుడికి విశ్రాంతి అయితే ఇస్తుంటారు. మరో ప్రత్యేకతగా 22 అడుగుల భారీ రథాన్ని అయితే ఈ మందిరంలో ఉంది. బ్రహ్మోత్సవాలు, శ్రీవారి కళ్యాణాలలోను మరియు కొన్ని ప్రత్యేక రోజుల్లోనూ ఈ ఒక రథంలో శ్రీవారిని ఊరేగిస్తానైతే చెప్పడం జరిగింది. ఈ రథం మాత్రం నా కంటికి చాలా ప్రత్యేకతగా కనపడింది. ఇలాంటి అందమైన రథాన్ని నేనైతే ఎక్కడ చూడలేదు. 27 ఎకరాలలోని ఈ స్వర్ణగిరి క్షేత్రంలో 4 రాజగోపురాలు, 5 అంతస్తుల విమాన గోపురం అయితే ఉంటుంది. దాంతో పాటు 12 అడుగుల మూల విరాట్ అయితే స్థాపించారు. ఆయనని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. దాంతో పాటు గిరి ప్రదక్షిణ చేయాలని మీలో ఎవరికైనా ఆశలుగా ఉంటే ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఉదయం 4 గంటలకి ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఉండడానికి ప్రయత్నించండి. మీరు కూడా తప్పకుండా పాల్గొనవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నేను చేసిన మొదటి వీడియో. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.